బేతేలు అనే పేరుకున్న అర్థం ఏంటంటే బేత్ ప్లస్ ఏల్ అనగా, బేతేలు అనగా దేవుని మందిరము లేక దేవుని ఇల్లు అని అర్థం. దేవుని ఇల్లుగా పిలువబడుతున్న దేవుని మందిరానికి యోసేపు ఒక్కడు వెళ్ళలా, యోసేపు భార్య ఒక్కటి వెళ్ళలా, యోసేపు భార్యాభర్తలు మాత్రమే వెళ్ళలా. ఏమని రాస్తుంది? యోసేపు ఇంటి వారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్న, పిల్లలు, మనవ సంతానం, భార్య, భర్త ఉంటారే. యోసేపు ఇంటి వారందరూ దేవుని మందిరానికి వెళ్ళటాన్ని బట్టి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నాడట. దైవజనమా, యోసేపు ఇంటి వారికి ఏ దేవుడు తోడుగా ఉన్నాడో ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో అదే దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, నీకు తోడుగా ఉండునుగాక. ఆయన తోడుగా ఉండాలంటే ఆమెనంటే కుదరదన్నమాట. ఏం చేయాలి? కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో కనపడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం జీవించాలి. క్రైస్తవుడు ఎందుకు మందిరానికి రావాలో ఆ దర్శనాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. అయ్యా, ఎందుకు మందిరానికి వస్తున్నావు? మందిరంలో పాటలు పాడేది నేనేనండి, నేను లేకపోతే ఎట్లా? పాటలు పాడటానికి వస్తున్నా, మంచిది పాడాలి. అయ్యా, ఎందుకు చర్చికి వస్తున్నావు? హై బాబాయ్, చర్చిలో నేనేనండి మ్యూజిక్ ప్లే చేసేది, నేను లేకపోతే ఎట్లా? అందుకని చర్చికి వస్తున్నా. అయ్యా, ఎందుకు చర్చికి వస్తున్నావు? చర్చిలో నేను సంఘ పెద్దనండి, అందుకని దేవుని మందిరానికి వస్తున్నా. మంచిది. దేవుడు ఆ స్థానం మనకిస్తే ఆ స్థానంలో నమ్మకంగా పరిచర్య చేయటం, దేవుని పని చేయటం అది ఆశీర్వాదమే. కానీ క్రైస్తవుడు మందిరానికి రావాల్సింది పాటలు పాడటానికి కాదు, వాక్యం చెప్పటానికి కాదు, వాయిద్యాలు వాయించడానికి కాదు, పరిచర్య చేయటానికి కాదు. వాటితో పాటు వాటికి మించి బలులు అర్పించడానికి క్రైస్తవుడు మందిరానికి రావాలి. బలంటే ఏంటి? కీర్తనకర్త అంటాడు కదా, విరిగిన మనస్సు, నలిగిన హృదయం నీకిష్టమైన బలి అంటాడు. క్రైస్తవ జనమా, ఒక్కసారి మీరు నా వైపు చూడండి. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుని ఆశీర్వదించే ఆశీర్వాదపు వేదిక జీవము కలిగిన దేవుని మందిరం. దేవుని మందిరం సమస్తాన్ని నింపుచూ ఉన్నవాని ఒక అద్భుతమైన స్థలం. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నువ్వు పోగొట్టుకోకూడదు. నువ్వు పోగొట్టుకోపోవటం మాత్రమే కాదు, నీ ఇంటిలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనబడుదుగాక.